బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఈశాన్య రాష్ట్రాలైన అస్సాం, త్రిపురలో ఈ రోజు తెల్లవారుజామున భూకంపం సంభవించింది. అస్సాంలోని మోరిగావ్ ప్రాంతంలో ఒక భూకంపం సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ వెల్లడించింది. భూకంప కేంద్రం భూమికి సుమారుగా 50 కిలోమీటర్ల మేర ఉండగా రెక్టర్ స్కేల్పై దీని తీవ్రత 5.1గా నమోదైనట్లుగా తెలిపింది. అదే సమయంలో త్రిపురలో కూడా స్వల్ప భూకంపం సంభవించినట్లు ఎన్సీఎస్ ప్రకటించింది. గోమతి ప్రాంతంలో సుమారుగా 54 కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రంగా ఏర్పడిగా రెక్టర్ స్కేల్పై దీని తీవ్రత 3.9గా నమోదైనట్లుగా పేర్కొంది. ఈ ప్రభావంతో మేఘాలయ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కూడా స్వల్పంగా భూమి కంపించినట్లుగా సమాచారం. ఈశాన్య రాష్ట్రాలైన అస్సాం, త్రిపురలో ఈరోజు తెల్లవారుజామున భూకంపం సంభవించింది. అస్సాంలోని మోరేగావ్ ప్రాంతంలో భూకంపం సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ వెల్లడించింది. భూకంప కేంద్రం భూమికి సుమారుగా 50 కిలోమీటర్ల లోతులో ఉండగా రెక్టర్ స్కేల్పై దీని తీవ్రత 5.1గా నమోదైనట్లుగా తెలుస్తుంది. అదే సమయంలో త్రిపురలో కూడా స్వల్ప భూకంపం సంభవించినట్లు ఎన్సీఎస్ ప్రకటించింది. గోమతి ప్రాంతంలో సుమారుగా 54 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఏర్పడిగా రెక్టర్ స్కేల్పై దీని తీవ్రత 3.9గా నమోదైనట్లుగా పేర్కొంది. ఈ ప్రభావంతో మేఘాలయ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కూడా స్వల్పంగా భూమి కంపించినట్లుగా సమాచారం.